గంగా టీవీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు జక్కంశెట్టి పెద్దిరాజు. ఈయన ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొన్ని అపజయాలను చవిచూసి తిరిగి మళ్ళీ ఇక్కడ నర్సాపురంలో చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆయన మనోగతాన్ని మనం తెలుసుకుందాం, ఆయన మాటల్లో విందాం. జక్కంశెట్టి పెద్దిరాజు గారు, మీరు మాకు తెలిసి చిన్న చిన్న బ్యానర్స్ అవి కడుతూ ఇలా కనిపిస్తూ ఉంటారు. మీ మనోగతం ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారని మాకు తెలిసింది. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళారు? అసలు మీ జీవితంలో మొదటిగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఏమిటి అన్నీ మాకు కొంచెం చెప్తారా? అసలు మీరు ఎక్కడ పుట్టారు? మరి వెస్ట్ గోదావరి యలమంచిలి అండి. యలమంచిలి మండలం గ్రామంలో అక్కడ పుట్టానండి. మా నాన్నగారి పేరు వచ్చేసి జక్కంశెట్టి దుర్గారావు గారు అండి. మా మదర్ జక్కంశెట్టి గోపిలక్ష్మి గారు. సో వాళ్ళకి ఏకైక పెద్ద అబ్బాయి నేను. ఒక్కరేనా ఇంకా ఉన్నారు? ఇంకా ఇద్దరు, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. సో నాకు అక్కడి నుంచి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూ, అంటే మన టిఎన్ఎస్ జడ్బిహెచ్ హై స్కూల్లో చదువుకున్నాను. అయితే నాకు చదువుకుంటూ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే సినిమాలకు వెళ్ళడం, ఫ్రెండ్స్తో వెళ్ళడం, ఇవన్నీ చూడడం. నాకు సినిమా అంటే కొంచెం పిచ్చి సినిమా పిచ్చి పట్టుకుంది. ఆ పిచ్చి పట్టుకుంటే వదలదు. అయితే నేను అది ఎక్కడ ఉంటారు వాళ్ళు అంటే నాకు ఫస్ట్ టైం తెలియదు. వీళ్ళని చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇవన్నీ అని కాదు. చిన్నప్పుడు నేను ఒక సినిమా చూసి మన స్కూల్లోనే డైరెక్షన్ చేయడం మొదట ఏం సినిమా చూస్తారు? మొదట చిరంజీవి గారి అన్నయ్య. ఆయన సినిమా చూసినాక థియేటర్లో ఈ సినిమా ఉంది, ఇలాగ వస్తుంది, బాగుంది, ఏదైనా ఇప్పుడు నాన్నగారు ఆల్రెడీ సినిమాకి వెళ్తానండి, డబ్బులు ఇవ్వమంటే ఎవరు కదా, సరే ఏదైనా చేసుకుందామంటే లేదా నాన్నగారి దగ్గరే డబ్బులు తీసుకుని డబ్బులు. ఏ క్లాస్ లో అప్పుడు ఫస్ట్ అన్నయ్య సినిమా చూసి? సెకండ్ క్లాస్ నుంచి ఇచ్చాను. అబ్బో, మంచి ఏ వయసులో కనెక్ట్ అవ్వాలో ఆ వయసులో అయిందనమాట. అయితే నేను పాలకొల్లు మనకి యలమంచిలి దగ్గర ఉన్నది, పాలకొల్లు దగ్గర ఉంటుంది. అదే పాలకొల్లు నియోజకవర్గం కదా. అక్కడ సినిమాలు చూడటం, సరే అని చెప్పేసి మీలాంటి వాళ్ళని ఏమన్నా కూర్చొని పెద్దవాళ్ళు కూర్చొని వాళ్ళు అడుగుతారు కదా, ఆ సినిమా బాగుంటుంది, ఈ సినిమా బాగుంటుంది, వాళ్ళు ఇక్కడ ఇంటి రోడ్ ఇక్కడ ఉంటాడు, చిరంజీవి ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు అని చెప్పేసి అందరూ సరే అని చెప్పేసి నేను ఇప్పుడు ఇంట్లో చెప్తే పంపిస్తారు కదా, నేను చెప్పబట్టకుండా వెళ్ళిపోయాను. ఎప్పుడు ఏ ఇయర్లో? మీ వయసు ఎంత ఉంటుంది? అప్పటి నుంచి సెకండ్ క్లాస్ నుంచి సినిమా పిచ్చాను కదా. నేను ఫిఫ్త్ క్లాస్లోకి వచ్చి ఫిఫ్త్ క్లాస్ నుంచి నేను వెళ్ళిపోవడం జరిగింది. ఓహో, చదువుకి చెక్ పెట్టేశారు? అప్పుడు చదువుకి చెక్ పెట్టలా, చదువుతానేనా నేను వాళ్ళు ఎక్కడ ఉంటారా అని ఏంటి అనేది చూడడం పిచ్చి కదా, చూడడం అనేది వెళ్ళి చూసేద్దాం అని చెప్పేసి వెళ్ళాను. అయితే పలానా ద్వారా నేను వెళ్ళి హైదరాబాద్ లో పలానా ఫిల్మ్ నగర్ లో వీళ్ళు ఉంటారు, వీళ్ళు అంటారు అని వెళ్ళి చూసి ఏంటంటే మనకి ఎవరో తెలియదు. అప్పుడు నేను వెళ్ళి పలానా వెళ్ళి మోహన్ బాబు గారి ఇల్లు, పలానా చిరంజీవి గారి ఇల్లు, పలానా ఇది సోల్స్ అని చెప్పేసి చూసి వచ్చేసేమని అంతే. ఎవరు కూడా వెళ్ళారు? మీరు ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని? అప్పుడంటే ఎవరు తెలియదండి. నేను 8th క్లాస్ బలంగా నేను కాదు, మీరు మొదటిసారిగా వెళ్ళారు అంటున్నారు కదా, ఎవరితో వెళ్ళారు, ఎవరి సపోర్ట్ తో ఎవరు తీసుకెళ్లారు అంటున్నారు? సపోర్ట్ అంటే చెప్పడం జరిగింది, చోట ఉంటారని నేను వెళ్ళిపోయాను. మీరు ఒక్కళ్ళే? నేను ఒక్కనే వెళ్ళిపోయాను. అబ్బా, మన గురి అక్కడ వాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళు ఉంటారు. మరి అక్కడ మీకు ఎవరిచ్చారు షెల్టర్ ఇవ్వటం? లేదా ఇది అంటే ఎవరు ఉంటుందండి, ఫుట్పాత్ మీద పడుకోవడమే. అలా కూడా చేసారా? ఫుట్పాత్ మీద పడుకోవడం అన్ని చేయడం. మనకంటే ఎవరు బాబాయ్ వాళ్ళు ఉన్నవారు కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది కూడా తెలియదు మనకి. అప్పుడు అక్కడ ఫుట్పాత్ మీద ఉండేది, లేకపోతే లేదు, తింటాం జరిగేది, లేకపోతే లేదు. ఎవరొక్కరు మీలాంటి జాలీగా ఉన్నప్పుడు సరే నువ్వేం తిన్నావు లేదు, 10 రూపాయలు తీసుకుని ఏదైనా తినరా అని చెప్పేసి ఇవ్వడం జరిగేది. 2-3 రోజులు మళ్ళీ ఇంటికి ఇల్లు గుర్తొచ్చేసింది. ఇంటికి వెళ్ళి మన స్ట్రాంగ్ గా నేను సినిమా ఇండస్ట్రీకి రావాలి, స్ట్రాంగ్ గా నిలబడాలి పలానా చోట. ఒకసారి అప్పుడు ఏదైనా సెలవులు అయితే హాలిడేస్కి వెళ్ళారా? మామూలుగా చదువు బ్రేక్ ఇచ్చి వెళ్ళిపోయారా అంటున్నా? హాలిడేస్ ఏం లేదండి, మామూలుగా తీసుకున్న హాలిడే.
ఓకే, మరి అక్కడ ఏదైనా ప్లేస్ దొరికిందా, అవకాశం దొరికిందా ఇండస్ట్రీలోకి వెళ్ళటానికి? నేను 8th క్లాస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పలానా అంటే నాకు ఫిల్మ్ నగర్ లో నా ఏరియా తెలిసింది, వెళ్ళాను. వెళ్తే పలానా మన నందగిరి హిల్స్ అని ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఏరియాలో అక్కడ ఒక ఆయన హ్యాండిక్యాప్టర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన అన్నారు, బాబు నాకు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తెలుసు. అప్పుడు ఏంటంటే ఛాంబర్కి బుక్ ఉంటుంది, పలానా వాళ్ళు పలానా ఆఫీస్ ఇక్కడ ఉండేది, పలానా హీరో నంబర్ అని బుక్ ఉంటుంది, ఛాంబర్ బుక్. ఇప్పుడు అంటే లేదు. ఆ బుక్ ద్వారా నేను తేజ గారు అంటే ఆయన సినిమాలు అనిపించినాను, సినిమా కానించి. ఆయన ఎక్కడ ఉంటారని నాకు తెలియదు. అప్పుడు నాకు 5th క్లాస్ నుంచి నాకు ఆయన 2000 తేజ గారి దగ్గరికి వెళ్ళారా? వెళ్తారు, పట్టుకుని వెళ్తే ఆయన ఎక్కడ దొరుకుతారు ఏంటని వెళ్తే మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంది కదా, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన రోడ్ నెంబర్ 17 అది. ఆ పక్కన ఆయన హౌస్ ఉంటుంది అని అన్నారు. వెళ్ళి హౌస్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక రోజు అయితే దువాసి మోహన్ కమెడియన్ ఉంటాడు, ఆయన నా ప్రస్తావన అంతా ఆయన తెలుసు. ఆ కమెడియన్ గారు ఏం చేశారంటే ఆయన ఈయన కలిసి వెళ్తున్నారు, ఎక్కడికో స్టూడియోకి వెళ్ళారో లేకపోతే తెలియదు. వెళ్తుంటే ఓ రోజు ఆగారు, వెళ్తుంటే ఆయన చూశాను, కార్లో వెళ్తున్నప్పుడు చూసాను. ఏదో ఆయనకి నాకు ఏదో అనుబంధం ఉంది, ఆయనకి ఏదో గత జన్మలో ఏదో అనుబంధం ఉన్నట్టు ఏదో బాధ వచ్చేస్తుంది, మన ఊరికి కనిపించినప్పుడు బాధ వస్తుంది, అలా వస్తుంది. అప్పుడు ఆయన కనిపించడం, ఆయనకి ఆయనే దిగి గేట్ తీసుకుని లోపలికి వెళ్తుంటే ఎవరు నువ్వు అని అడిగాడు. ఆయన ఎవరు నువ్వన్నా అన్న ముందు కూడా సడన్ గా ఆయన చూసి 10 నిమిషాలు ఆయన అలా చూసి స్టంగ్ అయిపోయాడు. ఏదో తెలిసి ఉన్నట్టుగా, ఏదో వాళ్ళ చుట్టాల్లో తెలిసినట్టుగా ఆయన స్టంగ్ అయిపోయాడు. ఏంటి ఇక్కడ అన్నట్టుగా స్టంగ్ అయిపోతే ఎవరు నువ్వు అని అడిగారు దువాసి మోహన్. లేదండి సార్ కోసం వచ్చాను అని అంటే, సార్ నీకు ఎలా తెలుసు, దేనికోసం వచ్చావు అంటే, మీ ఊరు ఏనంటే మాది పాలకొల్లు, మనం చెప్పుకోవడానికి పాలకొల్లు అని చెప్పాను. చెప్తే ఏంటి దేనికోసం వచ్చావు ఈయన దగ్గరికి అని అంటే, యాక్టింగ్ కోసం వచ్చాను. మరి ఏం చెప్పాలి, ఏదో చెప్పాలి కదండి, యాక్టింగ్ కోసం అని వచ్చాను. అప్పుడు సరే అయితే నువ్వు యాక్టింగ్ కోసం వచ్చావా, సరే యాక్టింగ్ చేయాలన్నా. మనకేమొచ్చింది, యాక్టింగ్ చేయమంటే ఏదో చేసాను. అప్పుడు అంతకుముందు నేను రైల్వే స్టేషన్ ఒక సీన్ చూసాను, వాయిస్ లేకుండా. అప్పుడు ఏ మూవీ జరుగుతుంది షూట్? అప్పుడు ఏ మూవీ జరుగుతుంది షూట్? అప్పుడు కేక అయిపోయింది, కేక సినిమా అయిపోయింది. నేను 8th క్లాస్ ఆ టైంలో వెళ్ళిపోయి వచ్చాక 2007 8th క్లాస్ కేక ఇంటర్వ్యూ ఏం జరుగుతుంది ఆ టైంలో వెళ్ళాను కరెక్ట్గా. కేక కాదు, నువ్వు అవునన్నా కాదని ఫస్ట్ సినిమా. కేకం అన్న కదా వస్తా, ఇదేంటి నేను ఆలోచిస్తున్నాను. అంటే లాస్ట్ టైం వెళ్ళింది చెప్తున్నారు మీరు, అది అప్పుడు మీరు వెళ్ళేటప్పటికి అవునన్నా కాదన్నా ఫస్ట్ సినిమా. అప్పుడు ఆయన చేయడం జరిగింది. సరే అయితే వీడు చెప్పట్టుగా ఉన్నాడు, నువ్వైతే నువ్వు యాక్టింగ్ చేయటం రాకపోతే కనుక వెళ్ళిపో, పాలకొల్లు వెళ్ళిపో, నేను కొన్ని డబ్బులు ఇస్తాను వెళ్ళిపో అన్నాడు. లేదు చావని బతికాను ఇక్కడేనంటే, నేను మీరే నాకు ఐడెంటిటీ అన్న వచ్చాను, నాకు ఎవరు చెప్పలేదు, నాకు ఏంటో అంటే, లేదంటే నేను చావే ఏదో తెలియదు ఉంటుంది అని అంటే, సరే అయితే వెళ్ళిపో అయితే అని చెప్పేసి దువాసి మోహన్ పంపించేయండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం. దువాసి మోహన్ ఏంటంటే గోల్ అని అన్నాడు, ఆయన అడగడం. సరే నువ్వు వెళ్ళవెందుకు, నువ్వు వచ్చావు కదా మన రోజులు వచ్చే ఆయన మళ్ళీ నువ్వు మాట్లాడే మాట అన్నీ, నువ్వు ఏ ఊరన్నా పాల్గొన్నప్పుడు చాలా ఇష్టమైంది, సరే నువ్వు మళ్ళా రోజున వచ్చాయని చెప్పి ఆయన చెప్పాడు. పక్కనే ఆఫీసు. అదే నాకు ఒక డౌట్, ఇప్పుడు మిమ్మల్ని యాక్టింగ్ చేసి చూపించమన్నారు కదా, అసలు యాక్టింగ్ స్కూల్స్ అవి ఉంటాయి కదా, మరి ఆ తర్వాత ఏదైనా ట్రైనింగ్ లాంటిది ఏదైనా చేసి ఇచ్చారా? ఆ తర్వాత ట్రైనింగ్ చేయించారు, ఆ తర్వాత నాకు యాక్టింగ్ అనిపించు కదా. సినిమాలు అంటే ప్రతి సినిమా చూసానంటే ఈ సీన్ కి ఎన్ని సీన్లు ఉన్నాయి అనేది లెక్క పెట్టుకుంటాం. ఇప్పుడు పనులు వాళ్ళు వెళ్ళారు సినిమా చూసి యాక్టింగ్ చూసి ఫైట్ చూసి అవి చూసి ఏదో అనుకుంటారు. నేను ఆ సీన్ కి ఎన్ని ఫైట్ కి ఎన్ని సీన్లు ఉంటాయి అవి లెక్క పెట్టుకుంటాను, ఎన్ని టేకులు జరిగినాయి అవి లెక్క పెట్టుకుంటాను. అంటే మీకు యాక్టింగ్ కంటే డైరెక్షన్ ఫీల్డ్ లోనే ఉంది గుర్తించింది నాకు. డైరెక్షన్ నీకు యాక్టింగ్ కన్నా డైరెక్షన్ ఫీల్డ్ లోకి వెళ్ళడం మంచిదని మన రామానంద్ గారు గుర్తించారండి. మరి అప్పుడు ఏమైంది, ఎంతవరకు అయింది జర్నీ, అక్కడ ఏం జరిగింది అసలు, మళ్ళీ ఎందుకు వచ్చారు? అంటే ఆయన వెళ్ళి మాట్లాడే రోజున రమ్మన్నారు కదా, వెళ్తే ఆయన సరే నువ్వు యాక్టింగ్ వచ్చావు కదా ఫోటో తీసుకుని ఆఫీస్ లీవ్ అన్నాడు.
ఫోటో తీసుకుని ఆఫీసులో ఇవ్వాలన్నా కూడా డబ్బులు లేవు. సరే ఆ డబ్బులు తీసుకోవాలి అలాగే అని చెప్పేస్తే నాకు బాలనగర్లో ఇసుక బత్తలు ఉంటాయి కదా, అంటే 5th ఫ్లోర్లో అయ్యి కింద నుంచి ఇసుక బత్తలు మోస్తే ఆడు ఇంచుమించు ఒక లారీ ఇసుక పైకి మోసాం. అది మోస్తే ఆడు 350 రూపాయలు ఇచ్చాడు. ఓహో, చాలా కష్టాలు పడుతున్నారు అయితే అప్పుడు. 350 రూపాయలు ఇస్తే 350 రూపాయలు ఇస్తే 200 దానికే అయిపోయింది. 150 రూపాయలు ఉన్నాయి. సరే ఈ వీక్ ఏంటంటే చాయ్ బిస్కెట్ అంతే, ఫుడ్ గిట్ ఏమీ లేదు. మరి ఆ తర్వాత ఎలా అక్కడ ఏమైంది, ఎంతవరకు వచ్చింది అక్కడ, మళ్ళీ ఎలా రిటర్న్ ఎందుకు వచ్చిండ్రు అది చెప్పండి. రిటర్న్ అంటే అప్పుడు వెళ్ళిపోయింది, మనం పూర్తి చెప్పడం అండి. అది ఏమవుతుందంటే ఠాగూర్ మధు గారిని అక్కడ ఆయన పరిచయం అయ్యారు, అంటే ఠాగూర్ సినిమా ప్రొడ్యూసర్. ఆయన పరిచయం అంటే నువ్వు రెండు తమ్ముడు నువ్వు ఎక్కడ వెళ్ళకో, పాలకొల్లు అంటే నీకు కళ ఉంటుంది, నీకు ఫేస్ లో కూడా కళ ఉంది, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ రామానంద గారికి ఆయన చెప్పడం జరిగింది, ఆయన తేజ గారికి చెప్పడం జరిగింది. ఈ అబ్బాయికి ఏదో చేయండి అని అంటే, సరే అయితే నువ్వు ఏదో చేయాలంటే ఫస్ట్ నీ కష్టం తీరగాలి, నువ్వు ఆఫీస్ పనిగా చేయాలి. అప్పుడు అవునన్నా కదన్నా జరుగుతుంది. అవును చేయాలంటే అప్పుడు ఉదయ్ కిరణ్ వీళ్ళందరూ సదా వీళ్ళందరూ వచ్చేవారు. సరే అంటే సినిమా అంటే ఎర్రబోగులా కలిసి ఉందండి. సరే అలాగా అలా చేయడం, తర్వాత నేర్చుకున్నాం అప్రెంటిస్, నువ్వు ఎలా చేయాలి అలా చేయాలి ఎలా చేయాలి, సీన్స్ ఎలా చెప్పడం, నీకు చదువుకోలేదు కదా సీన్స్ ఎలా చెప్పు, బట్టి పట్టించు, సరిపోతుంది ఏం కాదని అనేవారు. అలాగే తేజ గారు కూర్చుని ఆయన చాలా కుర్రోడు పద్ధతిగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన డెక్కన్ కాలేజ్ ఇంగ్లీష్ నాకేం వచ్చేది కదా, అప్పుడెప్పుడు నేను చదువుకున్నప్పుడు విజయదర్ పబ్లిక్ స్కూల్లో చేసి ఆ ఇంగ్లీష్ ఉపయోగపడింది నాకు. ఆ డెక్కన్ కాలేజ్ చదవడం, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఏంటి నేర్చుకోవడం, ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పేవాడు ఆయన. పొద్దున్నే ఆయన 10ంటికి ఆఫీస్కి అయితే 8ంటికి వచ్చి నువ్వు ఎలా చేయాలి అలా చేయాలి అని ముందు చెప్పేసి ఏమెరగినట్టు మళ్ళీ వెళ్ళి 10ంటికి వచ్చేవాడు. ఓకే ఓకే. వచ్చి ఆయన చెప్పిన తర్వాత నేను సెట్లోకి వెళ్ళడం జరిగింది. నాకు మళ్ళీ నాకు మనీ రావడం జరిగిందంటే 3 సినిమాల తర్వాత మనీ ఇవ్వడం జరిగింది. 3 సినిమాలు ఏమేమి సినిమాలు? అవునన్నా కావాలన్నా, తర్వాత వక్ఫీ చిత్రం, పిన్సెట్ రామరాజు గారు అబ్బాయి, తర్వాత కేక. ఈ 3 ఫిల్మ్స్ కేకకి ముందు లక్ష్మీ కళ్యాణ్ వర్క్లు చేశారు. లక్ష్మీ కళ్యాణ్ అయ్యాక కేక సినిమాకి నాకు డబ్బులు ఇవ్వడం జరిగింది. 15,000 సాలరీ ఫిక్స్ చేసి అని అప్పుడు ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అయ్యారు అక్కడ? స్టాండర్డ్ అక్కడే. మరి ఎందుకు వచ్చేసారు? వచ్చేసామంటే నాకు తర్వాత వచ్చేయడం అంటే నాకు తెలంగాణ గొడవలు అవి జరిగినాయండి 2011లో. అవునవును. అప్పుడు మేము రామచంద్ర గారి అబ్బాయిది ఆడిషన్స్ అన్ని జరిగినాయి. జరిగేటప్పుడు తెలంగాణ గొడవలో మేము ఆంధ్ర వాళ్ళు ఎవరిని ఉంచాము అని చెప్పేసి, సారీ ఉంచాం అని చెప్పేసి పెద్ద గొడవలు అయిపోతే ఏదైపోతుంది ఏమైపోతుంది అని భయపడి నాకు కెరియర్ ఏంటో బాబు ఏమైపోయింది అని చెప్పేసి నేను భయపడడం జరిగిందండి. సర్లే అప్పుడు నువ్వేం కంగారు పడుకో, ఆ టైం నుంచి 3 సంవత్సరాల్లో సినిమా రాపోయాడు ఆయన. ఆ 3 సంవత్సరాలు కూడా ఏం చేస్తున్నావు, ఖాళీ ఉన్నావు కదా, ఫైనాన్షియల్ గా నేను నేర్పిస్తాను, ఏనా ఖాళీ కదా పొడిచింది ఏం లేదు, ఫైనాన్షియల్ గా మీకు ఆడిటింగ్ ఎలా చేయాలి ఎలా చేయించాలి ఏంటని నేర్పిస్తానని మొత్తం అంతా ఆయన ఆస్తికి సంబంధించిన అంతా నేర్పించాడు. ఆయన ఎలాంటి అందనమ్మడి అంటే నన్ను తేజ గారు ఫ్యామిలీ మెంబర్ లా ఉన్నారు. మెంబర్ లాగా ఉంది. వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్ లోకి ఎవరు వచ్చేవారు కదండి. మరి ఆయన కూడా ఆయన రూమ్ లోకి ఆయన కూడా ఆయన ఐడియాకి వచ్చేవాడు, రావచ్చాను నన్ను. ఓకే, మరి అంత బాగా ప్లేస్ దొరికి ఇవన్నీ వచ్చినాయి కదా, మరి ఎందుకు రిటర్న్ వచ్చేసారు? అదంటే మీడియం ముందు చెప్పకదండి, అది వాళ్ళ బావగారు నాకు కొంచెం ఇష్యూస్ అయ్యి అలాగని చెప్పేసి వాళ్ళ తేజ గారు మిస్సెస్ అంటే నాకు ఆవిడ 5 సంవత్సరాలు నేను కనిపించకపోయినా తట్టుకోలేకపోయేది. అంటే ఈడేమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, తిన్నాడా వద్దా ఏంటి, ఒక ఫ్యామిలీ మెంబర్ లా ఒక కొడుకులా చూసుకునేవారేమో. ఎక్కడున్నారా ఏంటి తిన్నావా లేదా అలాగా, రాజు 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 అని పిలిచింది, ఎక్కడ ఉన్నావా అని. తేజ గారి తరపున వెళ్ళాము తేజరాజు అని పిలిచింది వారు. అలా జాగ్రత్తగా నన్ను చూసుకునేవారు. సరే అప్పుడు నాకు తర్వాత మన గొడవ జరిగిందండి. ఏంటది? మా ఫ్యామిలీకి కూడా ఇప్పుడు తెలియదు. అది మన బాలకృష్ణ ఇల్లు ఉంటుంది అక్కడ, అంటే బాలకృష్ణ ఇల్లు ఇంటికా నుంచి 8 ఇల్లు మంది, దాని బ్యాక్ సైడ్ అల్లు అర్జున్ ఇల్లు. అక్కడ చంద్రవాడ శ్రీనివాస్ అని
ఇప్పుడు రోడ్ నెంబర్ 45లో హౌస్ ఉండేదండి. ఆ హౌస్ ది గొడవ జరిగింది. అప్పుడు నేను వాళ్ళతో ఎక్కువ బాండింగ్ ఉండేది కదా, నేను వాళ్ళతో సంబంధించిన వాడినేమో వాళ్ళ తమ్ముడేమో అని చెప్పేసి, అయితే ఆ గొడవకి పెద్ద కోర్టులు కేసులు అవి జరిగినాయి. నన్ను బాలకృష్ణ ఇంటి దగ్గర మొత్తం కొట్టేశారండి నన్ను. అంటే కోమలోకి వెళ్ళిపోయి కొట్టేశారు నన్ను. అప్పుడు వరకు మా ఫ్యామిలీకి తెలియదండి అది. అబ్బా, చాలా కష్టాలు ఫేస్ చేస్తే అది నాకు వసుంధర గారి, మన బాలకృష్ణ గారు వైఫ్ ఉన్నారు కదండి, నేను అప్పుడప్పుడు మేడం గారు ఏదన్నా ఏదో నాకు ఏమి ఇచ్చేవారు మనకు తెలియదు, ఏమన్నా ఇవ్వడం పార్సల్ ఇవ్వడం ఏదో వెళ్ళేవాడు నేను. ఆవిడ తెలుసు నాకు, బాలకృష్ణ గారు నాకు పరిచయం లేదు కానీ ఆవిడ తెలుసు. ఇలాగ ఆవిడ అంటే గోడ అడ్డు పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొత్తం ఏంటి అనేది మొత్తం కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుంటే ఎవరో కొట్టేస్తున్నారని నేను అనుకున్నది, కానీ అప్పుడు ఫేస్ చూసాక మేడం ఫోన్ చేసింది, ఇలా మీరు వాళ్ళు ఇలా కొట్టేస్తున్నారు అని. అంటే అప్పుడు సార్ ఇంట్లో ఉన్నాడు, అప్పుడు షూట్ నుంచి వచ్చి రామనేశ్వరం నుంచి వచ్చి ఆయన ఇంట్లో కూర్చుంటే ఇలాగ ఆవిడ పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఇలా రాజు ఎలా చేస్తున్నారంటే ఆయన కారు వేసుకుని వెళ్ళిపోయి ఆయన వచ్చేటప్పుడు పారిపోయి అనమాట. నన్ను అపోలోలో ఒక వారం రోజులు ట్రీట్మెంట్ చేయించి, తేజ గారు చూస్తారా? ఆయన చూసారండి. ట్రీట్మెంట్ చేయించి మా ఇంట్లో ఎవరికి చేయలేదు, చెప్పలా. ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత మా నాన్నగారు వచ్చారు, ఏం తెలియదు కదా. ఆ ఇంటి దగ్గర ప్రతి సంవత్సరం ఆవకాయ పచ్చళ్ళు ఇవన్నీ మన రాజు, మన ఆంధ్ర ఫుడ్ అంటే మన పాలకులు ఆనంద్ సాయి స్వీట్స్ ఉన్నాయి కదా, ఆ స్వీట్స్ తేవడం వల్ల మా పాలకులకి హీరో వచ్చింది. హోరా హోరీ మూవీ వచ్చింది సార్, ఆ స్వీట్స్ పట్టుకొచ్చాక ఆ స్వీట్ నుంచి మన ఇలా ఎక్కడికి అంటే బాగున్నాయి, ఎక్కడైనా అంటే ఇలా పలానా పాలకులు ఆనంద్ సాయి అండి ఫేవరెట్ అని అంటే ఫేవరెట్ అని అంటే, అప్పుడు వెంకటరావు గారు అని ఒక ఆయన మన ఆయన చైర్మన్, ఇలాగా నేను తేజ అసిస్టెంట్ అండి ఇలాగ అంటే అవునానండి అని చెప్పేస్తే ఆయన మాట్లాడలేదు. ఇంకా ఏంటంటే తనిఖీల భరణి గారు ఆయన దగ్గరికి వచ్చేవారు. తనిఖీల భరణి గారు తేజ దగ్గర అంటే ఆయన ఇంకా బాండింగ్ అయిపోయింది మనకి. అయితే ఆయన వచ్చి ఇలాగా సరే మన కుర్రోడు ఉన్నాడు ఆనంద్ సాయి, అదే ఆనంద్ రెడ్డి గారు అని వాళ్ళ అబ్బాయి ఉన్నారు, ఏం చేస్తామో తెలియదు, ఆ అబ్బాయిని తేజ గారు చెప్పి కొత్త వాళ్ళు పరిచయం చేస్తారు కదా అని చెప్తే, నేను రోజు స్వీట్ పట్టుకెళ్ళి ఆయనే 5 కేజీలు స్వీట్లు రసమలై అన్నీ ఇచ్చి పంపించాడు నన్ను. ఆ పంపిస్తే ఆయన చెప్తే సరే ఇలాగా సోన్ సరి అని చెప్తే, అప్పుడు ఆయన అన్నారు సరే అయితే యాక్టింగ్ వచ్చానంటే ఇవన్నీ యాక్టింగ్ ఏం కాదు తర్వాత చూద్దామని అన్నారు. ఆయనకి ఒక్క సంవత్సరం ఇచ్చేస్తే అప్పుడు రామానాయుడు స్టూడియోలో సర్లే ఇంక అబ్బాయిని స్క్రీన్ చాట్ చేసి రామానాయుడు స్టూడియోలో ట్రైనింగ్ ఇప్పించి అప్పుడు చేద్దామని సినిమా వచ్చింది, అందులో చేశారా. అప్పుడు ఆనంద్ రెడ్డి గారు మనకి పాలకోలని తెలియదు, ఆయనకి రోజు వచ్చేసేవాడు ఆయన. బాబు రాజు నువ్వు సార్ చెప్పమ్మా, సార్ ఒక రోజు ఎలాగైతే అవతల పొమ్మన్నారు నన్ను, నువ్వు చెప్తేనే సార్ అంటారు, చెప్పారు రాజు అంటాడంటే రాజు ఆ రాజుని చెప్తే ఆయన అంటాడని చెప్పేస్తే ఆయన నాకు బతిమలు ఇవ్వడు. నేను ఓ రోజు అయితే చనిపోతాను ఆయన ఎందుకురా నీకు నీ పని ఏదో నువ్వు చూసుకో, నీకు ఎక్కువైపోయింది ఏంటి అని చెప్పేసి ఆయన కొట్టాడు కూడా ఓ రోజు. ఆయన మనం ఏం చెప్పం కదా. అదే ఈ చిన్ని విషయాలు అయిపోయినాయి, కానీ మెయిన్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇదేనా తెలంగాణ గొడవలేనా? తెలంగాణ గొడవలు కాదు, ఏదో ఇన్సిడెంట్ జరిగిందన్నారు అదే. ఆయన విజువల్లోనే ఇలాగ అబ్బాయిని ఎవరో వచ్చాడు, గురువు పేరు తెలియదు, ఏంటిది నాకు అప్ చెప్పకుండా ఇవన్నీ ఆయన చూడకుండా నేను చూడకుండా అలా అప్ చెప్పడం ఏంటి, కొద్దిగా ఎక్కించడం తర్వాత అవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో వాళ్ళు గొడవలు ఇవన్నీ జరిగినాయి. గొడవలు అంటే బాగా బలంగా కొట్టేసుకోవడం కాదు, మామూలుగా ఎందుకు మనం చూసుకుంటాం కదా, అయినా ఆయన చూసుకునేవాడు అండి. కాకపోతే ఏంటంటే శ్రీవర్ధన్ రెడ్డి గారు అని ఆయన బాగా చూసుకున్నాడు. వాళ్ళ బ్రదర్ కొంచెం ఇలా నేర్చుకో అలా చేసుకో ఉంటాయిగా, మనకి ఏమీ నాకు చదువుకోకపోతే నాకు కొంచెం మిస్టేక్లు చేయడం. పోనీ ఓకే, అక్కడ ఇంట్లో ఉంటే గొడవ అవుతుంది, కొన్ని సైడ్కి వచ్చేసి ఎక్కడైనా ఉండి మీరు షెల్టర్లో వేరే షెల్టర్ తీసుకుని ఆ టైప్ ఏదైనా చేయమన్నా పోయారా తేజ గారిని? షెల్టర్ తీసుకున్నా అంటే నేను బాండింగ్ ఎలా ఉండేది అంటే బాండింగ్ బాగుండేది అక్కడ. కాకపోతే ఏంటంటే తేజ గారికి కార్డ్స్ ఉంది, ఏంటి మన పెట్రోల్ బంక్ లో కొడతారు కదా క్రెడిట్స్ కార్డ్స్,
క్రెడిట్ కార్డ్స్ అయ్యండి. ఆయన ఏంటంటే 5 క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. అది ఐసిఐసి బ్యాంక్ది. ఆయన రెన్యువల్ చేయించుకోకుండా 3 సంవత్సరాలు అయిపోయింది. అందరూ చెప్పి 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 ఆయన బిజీగా ఉంటారు కదా. ఆయన బిజీగా ఉండడం వల్ల ఏమవుతుంది, పలానా వ్యక్తి పరిచయం అయ్యి ఆ వ్యక్తి ఏం చేశాడంటే మేము క్రెడిట్ కార్డ్ రెన్యువల్ చేస్తాం ఇలాగంటే సార్కి చెప్పి రెన్యువల్ చేస్తారంటే ఇవ్వండి అని అంటే నేను చెప్పాను కదా దాంట్లో. ఆడేం చేశాడంటే రెన్యువల్ అవ్వదు, లేట్ అవుతుంది అని చెప్పడం ఈయనేం మర్చిపోయాడు. నేను మర్చిపోయాను, మా బిజీలో మేము ఉంటాం, మర్చిపోయాం. వాడు ఏం చేశాడంటే ఆ రెన్యువల్ చేంజ్ చేసుకుని ఆ బ్యాంక్ వాళ్ళకి ప్రతి చోట కార్డు వాడటం, వేలు పెట్రోల్ బంక్ దగ్గర కానివ్వండి అక్కడెక్కడ సెట్ చేసుకుని వాడడం జరిగింది. అలా 50 లక్షలు వాడేసాడు. బ్యాంక్ తెలుసు, తెలియకుండా ఉంటుందా? ఆయన అంటే వడ్డీ కట్టేసేవాడు. ఆయన వడ్డీ ఎలా కట్టారు? తేజ గారి తరపున వచ్చాడు మనిషి, వడ్డీ కట్టాడు. అంటే ఆయన కట్టినట్టే కదా, అలా కట్టాడు. ఒక రోజు అయితే మీకు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఆయన పట్టించుకున్నాడు. ఒక రోజు షూటింగ్ లేకపోవడం, మెసేజ్ రాకపోవడం, బ్యాంక్ ఫోన్ చేశాడు, నన్ను చేయమన్నాడు. ఇలా మెసేజ్ వస్తుంది, ఒకసారి బ్యాంక్ ఫోన్ చేయరా అంటే ఆయన ఏం చేసి బ్యాంక్ మేనేజర్ గారు అవును మీరే పంపించారు కదా అని అన్నాడు. నేను ఎప్పుడు పంపించాను అని అంటే పలానా అన్నీ తీసుకుంటూ వచ్చామన్నమాట. అప్పుడు వాళ్ళు లేదు జరుగుతుంది, ఏదో ఫోర్జరీ మామూలు జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతుంది, మీరు చూసుకోండి అని అంటే అప్పటికే 50 లక్షలు అయిపోయింది. 50 లక్షలు వాడు ఫ్రాడ్ చేసి ఉన్నాడు. అప్పుడు వాడు ఎక్కడో గాయత్రీస్ అని అక్కడ అపార్ట్మెంట్లో ఉండేవాడు. ఆయన ఎదుర్కోవడానికే మాకు పెద్ద తలైపోయింది. ఎదుర్కొని వెళ్తే ఆడు పిల్ల పుట్టినరోజుకి ఈ 10 లక్షలు ఖర్చు పెట్టాడు. అలా ఎదుర్కోవడం, ఆడ ఆఫీస్లో మన చిత్ర మూవీస్ అని పెట్టడం, అవన్నీ మొత్తం రైడ్ చేసి ఎందుకంటే మనకి జైల్లో పెట్టడం జరిగింది. మరి అది నేను ఎంకరేజ్ చేశాను కదా, నేను ఎవరినైనా సరే నమ్ముతానండి. నమ్మి అలా చెప్పడం, క్రెడిట్ కార్డు విషయంలో అతను ఇలాగ బ్యాంకు తరపు నుంచి చేస్తా ఉన్నాను చెప్పి నమ్మి ఇచ్చాను నేను. అలాగే మంచిదానంగా ఉండేవాడు, అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారితో మంచిదానంగా ఉండేవాడు, అందరితో మంచిదానంగా ఉంటున్నాడు కదండి, నేను నమ్మించాను. అందులో మీరు ఇరుక్కున్నారు. అది అలా బావగారికి ఇవన్నీ ఎందుకు ఎలాగ ఉంటది ఎందుకు అని చెప్పేసి మాకు చెప్పాలి. అంటే వేరే మనిషి ఫ్రాడ్ చేయటం వల్ల మీ మీద కూడా నమ్మకం కోల్పోయారు అనమాట ఫ్యామిలీ మొత్తం. అంతవరకు వచ్చి అన్ని లక్షలు అన్ని కోట్లు మనకి అప్ చెప్పిన తర్వాత ఆవిడ వచ్చి ఫ్రాడ్ చేసాడు, చేయని తప్పుకి నిందపడి కోల్పోయాం కదా. నాకు అక్కడ ఒక 5 నిమిషాలు కూడా ఉండాలనిపించలేదండి. సరే వెళ్ళిపోదాం ఇక్కడ వద్దు అని చెప్పేసి అప్పటికే నేను వెంకటేష్ గారి సినిమా సావిత్రి అప్పుడు సైడ్ చేసేసాం. అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ నుంచి అసోసియేట్ అయినా అవన్నీ వదిలేసాను. ఆల్రెడీ మంచి లీడింగ్ లో ఉండగా మీరు దెబ్బడిపోయింది అది. అలాగా వచ్చి జరగడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి సెకండ్ ఎంట్రీ స్టార్ట్ చేద్దాం. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు నర్సాపురం వచ్చేసాక? అయితే నేను నర్సాపురం రావాలనుకున్నా. అయితే నేను సరే అని చెప్పేసి వీళ్ళు చేసేది ఏంటి పొంగులోది, నేనే సొంతంగా సినిమా స్టార్ట్ చేద్దాం, మనం ఆల్రెడీ పొడి చేసాం కదా, నేర్చుకున్నాం కదా అని చెప్పేసి జిల్లా వారిగా మన ఆడిషన్ పెట్టాను. జిల్లా వారిగా వైజాగ్, పాలకొల్లు, భీమవరం, ఆ తర్వాత తిరుపతి జిల్లా వారిగా ఆడిషన్ పెట్టి పేపర్లో కూడా వచ్చింది చాలా. ఆడిషన్ పెట్టి నేను అంతా ఎల్మంచిలో షూటింగ్ చేశాను. ఏం సినిమా అది? షార్ట్ ఫిల్మా సినిమా? టెలి షార్ట్ ఫిల్మ్ అని. ఏ సంవత్సరంలో? ఇంచుమించు 9 సంవత్సరాలు అవుతుంది. 9 పైన అవుతుంది, 10 అవుతుంది. 12 సంవత్సరాలు అవుతుందండి. 2015, 13, 14? ఓకే ఓకే 13 అది జరిగిన తర్వాత మన ఎల్మంచి చుట్టుపక్కల ప్రాంతంలో ఇవన్నీ జరిగింది. అప్పుడు నానికృష్ణ గారు అవి గైడ్ ఉంది కదా, నాకు నానికృష్ణ గారు బాగా పరిచయం. మరి ఆ ఫిల్మ్ ఎంతవరకు వచ్చింది, ఏమైంది? అది చేసిన తర్వాత ఒక ఆయన 50 లక్షలు పెట్టి ప్రొడ్యూస్ చేద్దామని అన్నప్పటికీ ఏమవుతుంది, అందరూ నమ్మేసేవాడిని. ఆయన 3 లక్షలు 4 లక్షలు పెట్టిన తర్వాత 3 లక్షలు పెట్టిన తర్వాత ఆయన నేను ఒక ఇంచుమించు 10 లక్షలు పెట్టాను. నా దగ్గర ఉన్న డబ్బులు అన్ని పెట్టేసాను. ఆయన ఇంకా ఉన్నాడు కదా 50 లక్షలుగా సినిమా చేద్దామని దిగిపోయాను. అంటే సినిమా థియేటర్ సినిమా చేద్దామని దిగారు. మరి ఎంతవరకు వచ్చింది, అది ఎక్కడ ఆగింది, ఏంటి బ్రేక్? నేను అతను వెనక అడిగేయడం జరిగింది కదండి. సరే నేను ఒక్కడే ఏం చేయను. అది ఇప్పుడు వర్క్ ఎంతవరకు అయింది? 40% అయింది. డ్రెస్ కూడా నా దగ్గర ఉందండి.
40% అయింది. ఆ. ఇంకా నాకు అప్పుడు ఫస్ట్ సినిమా ఫస్ట్ కెరియర్ ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగిందండి. చాలా అలా కాదు, మీరు షార్ట్ ఫిల్మ్స్ నుంచే ఇవి చేయవలసింది ఇది. అంటే ఒకసారిగా పెద్ద అంచనా వేసుకున్నారా, డబ్బు పాడైపోయింది. వెనకాల 4 రాళ్ళు ఉన్నప్పటికీ దాంట్లో పోటీ ఓకే, మరి తర్వాత ఏం చేశారు? ఏమైనా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాంటివి ఏమైనా చేశారా? చేయడం అంటే సజెషన్ ఇచ్చేవాడిని, ఇలా చేస్తారు బాగుంటుంది, నేను ఎలా తగ్గుతున్నాను, ఇలా చేయండి అలా చేయండి. ఇది వరకు అంటే షార్ట్ ఫిల్మ్ చేస్తే ఇన్ని వాళ్ళ కంటెంట్ కరెక్ట్గా ఉంటే మనీ ఇవ్వడం జరిగేదండి. మనీ ఫిల్మ్ తెలిపి మీకు మెథడ్మెంట్ తెలియలేదు, ఎందుకంటే మీరు మీ టాలెంట్ బయటికి తీసుకురావాలి. మీ టాలెంట్ని బయటికి తీసుకురావాలనుకున్నప్పుడు మీరు అంత డబ్బు పాడు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే యాక్టింగ్ చేయాలనేవాడు వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకుని తక్కువ బడ్జెట్ పెట్టి మనకేంటి కెమెరా, ఎడిటింగ్ అవి చూసుకుని జస్ట్ ఆర్టిస్టులకి ఫ్రీగా అవకాశం ఇస్తే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. సో మనకి ఒక అవుట్పుట్ రెడీ అవుతుంది. మీరు అలా చేసుకుంటే కొంచెం ఏదైనా మెట్ ఎక్కుదురేమో. మరి 2 లక్షల 8 లక్షలు పాడు చేస్తాను అంటున్నారు. 10 లక్షలు మీరు పాడు చేశారు, ఇంకో 3 లక్షలు ఎవరు ఇచ్చారు? ఈ 13 లక్షలకి మంచి షార్ట్ ఫిల్మ్ చేసేయచ్చు, చిన్న చిన్నవి. మీరు ఒకేసారి పెద్ద నుంచి వేసేసారు. దీనికి వచ్చిన తర్వాత మన అశ్విని అగర్వాల్ అని ఒక మన కాదు, ఇప్పుడు అది అలా అయిపోయింది, అక్కడతో బ్రేక్ అయిపోయింది. తర్వాత ఏదైనా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశారా, ఇంకోటి ఏదైనా చేశారా? అసలు ఏదైనా అవుట్పుట్ నేను చేసింది ఇది అని అలాంటిది ఏదైనా తీసుకున్నారా? మళ్ళీ తర్వాత నేను దానికి ఏంటి ఇలా ఉంటుందా అని చెప్పేసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. 2 years డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మీరు 2014-15 అంటే చాలా అవకాశం మీకు. ఈరోజు బోల్డ్ మంది ఈ ఇన్స్టాలో ఇవి చేసేసి చిన్న చిన్న చేస్తున్నారు. అప్పుడు ఇవేమీ ఆ టైంలో మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తానని ఒక ఆడిషన్ పెట్టి ఎంత పెట్టి ఫ్రీగా అవకాశం ఇచ్చి ఓన్లీ కెమెరాకు, ఎడిటింగ్కి మీరు పెట్టుకుంటే మంచి అవుట్పుట్ వచ్చిన ఆ రోజుల్లో మీరు అంచనా తెలియలేదు, మీకు ఐడియా రాలేదు. బోల్డ్ మంది జనం ఉన్నారు, చాలా మంది యాక్టింగ్ షార్ట్ ఫిల్మ్ గల్లీలో షార్ట్ ఫిల్మ్ ఇవ్వను మనం పారిపోయి వెళ్ళిపోయి అక్కడ డైరెక్టే అక్కడికి వెళ్ళిపోయాం. దానికి వాల్యూ తెలియలేదు. ఒకట్లే మీరు చాలా పెద్ద చూసారు కదా, ఇవి చిన్నవని వీటిని లెక్క చేయలేదు. ఈరోజు ఒక అవుట్పుట్ కనిపించిందా మీది? ఒకటి ఉందా? ఒక షార్ట్ ఫిల్మ్ ఉందా అవుట్పుట్? అదే మీరు మిస్టేక్ చేశారు. ఏంటంటే అంత డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. తర్వాత నేను చేశాను. తర్వాత నేను దానికి ఒక 1 lakh ఖర్చు పెట్టాను. అది షార్ట్ ఫిల్మ్. అవుట్పుట్ వచ్చిందా? అవుట్పుట్ చేయలేదండి నేను. మరి అదే మీరు చేసింది మెథడ్మెంట్ కరెక్ట్గా లేదు. అంటే ఒకటి ఇంత ఖర్చు పెడుతున్నాం, అది రాబడి ఎలా వస్తుంది అది కూడా మీరు ఆలోచించాలి. ఖర్చు పెట్టడం కాదు, ఇక్కడ ఖర్చు పెట్టేటప్పుడు దీని రాబడి ఎలా వస్తుంది. రాబడి రాలేదనుకో క్రెడిట్ రావాలి, అది ఈ ఫిల్మ్ వీడిది అని ఒక బాండింగ్ అలా అది ఉండాలి. అవితే డబ్బు రావాలి, లేదా పేరు రావాలి. ఏది రాకుండా అయిపోయింది, మీది డబ్బు పాడైంది, ఇటు టైం వేస్ట్ అయింది, ఆశ నిరాశ అయిపోయింది. ఇది అంచనా మీరు కరెక్ట్గా వేయలేదు. వేయకపోవడం కాదు, మీ డ్రీమ్స్ అప్పుడు అలా అనిపిస్తుంది. ఆ టైంలో మైండ్ సెట్ కదా అలాగ అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది మనం డబ్బులు ఖర్చు పెట్టాము, ఇచ్చేసాం కదా, కనీసం మీరు అన్ని డబ్బులు ఖర్చు పెట్టుంటే ఆ డబ్బు పెట్టుకుంటే చిన్న షార్ట్ ఫిల్మ్సే ఒక 4-5 తీయొచ్చు. మీరు 4-5 ఫిల్మ్స్ చిన్నవి తీసి ఆ ఒక యూట్యూబ్లోనూ పబ్లిసిటీ చేస్తే మీకు బాండింగ్ వచ్చేది. మీరు అదే అంటే మీరు పెద్ద చూడడం వల్ల చిన్న వెనకని మీరు చిన్న అడిగారు. లేదు, ఏదైనా సరే మనం ఎంత స్థాయికి వెళ్ళినా కింద స్థాయి నుంచి కూడా ఒకసారి ఆలోచించుకుంటారు. మనం ఎక్కడి నుంచి వచ్చామో కూడా ఆలోచించుకుంటుండాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, అది ఉన్నప్పుడు బిర్యానీ తినేస్తాం, లేనప్పుడు పెరుగన్నం తింటాం. కాదు, ఇది తినేటప్పుడు దాని గురించి ఆలోచించాలి, అది తినేటప్పుడు దీని గురించి ఆలోచించాలి, రెండు ఉండాలి. నేను చెప్పిన కరెక్టే. తేజ గారి దగ్గర ఆయన ఊతపదం ఒకటి ఉంది, మేడం ఊతపదం ఒకటి ఉంది. ఆ రెండు నేను అనుకుంటాను అనమాట. ఆ రోజు ఆ ఊతపదాలు మనకు గుర్తుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము. తేజ గారు అనేవాడు, ఊరే మనం గర్వపడకూడదు, నువ్వు నేనే గ్రేట్ అనుకున్నాను, ముందే ఆడ సంక్రాంతి పోతాడు రా అనేది ఒకటి. అంచనా వెయ్యాలి ఏదైనా. మళ్ళీ తర్వాత మేడం అనేది
ముడ్డు మంద కాకపోతే కాశీదాన్ని తాగొచ్చు, ముట్టి నీదైతే దాని విలువ తెలుస్తుంది, నీవు దాని పక్కన ముట్టి అయితే నీకు విలువ ఏం తెలుస్తుంది. అలాగే చేశాను ఎప్పుడైనా. అది అది మీరు అప్పుడు వేసిన అడుగు తప్పు. అదే ఖర్చు పెట్టడం అందులో చేయటం చేశారు, మిస్టేక్ చేశారు. ఇప్పుడు మరి అంత అయిపోయింది, కర్పూరం అయిపోయింది, జనరల్గా వచ్చేసారు ఇక్కడికి, నరసాపురం వచ్చారు. వచ్చి ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ ఎలా పెట్టారంటే, నానికృష్ణ గారు ఉన్నారు కదా, నానికృష్ణ గారు షూటింగ్కి రమ్మని ఒక రోజు రమ్మన్నారు. నేను కౌటి వెళ్ళాను. కౌటి వెళ్తే సరే నరసాపురం ఇక్కడే తిరిగేవాళ్ళు, కొంచెం మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ అబ్బాయి గోవర్ధన్ అని ఫ్రెండ్ అనమాట, అంటే నాకు కూడా తిరిగేవాడు. ఆ అబ్బాయి వెళ్ళడం రావడం, మేమిద్దరం వెళ్తే కౌటంలో షూటింగ్ జరుగుతుంది మన శ్రీకాంత్ గారిది. అక్కడ కూర్చుని మన ఆయన సీనియర్ కదా, నువ్వు తేజ గారి దగ్గర చేసావు కదా, సీన్ ఎలా ఉంది, సీన్ ఎలా చేస్తే బాగుంటుంది అని డిస్కషన్ కూర్చున్నాం. శ్రీకాంత్ గారు, ఆ హీరోయిన్స్ అందరూ కూర్చున్నప్పుడు లాంగ్ నుంచి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా చేస్తే బాగుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దూరం లాంగ్ నుంచి ఒక అమ్మాయి కనిపించింది. మామూలుగా లుక్ వేస్తాను కదా, ఎవరో ఈ అమ్మాయి భలే ఉందా అనుకున్నాను. ఆవిడ నా జీవితంలో వస్తుందని అనుకోలేదు కదండి. ఎక్కడ ఫిలిం ఇండస్ట్రీలోనా? కాదండి, ఆవిడ సినిమా చూడడానికి వచ్చింది. ఓహో, ఈ రకంగా సెటిల్ అయింది అనమాట. అంటే అందులో సక్సెస్ కాకపోయినా లైఫ్ పార్ట్నర్ మాత్రం ఆ ఫీల్డ్ నుంచి ఎంచుకున్నారు. ఆవిడతో ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలతో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇట్లా లవ్ మ్యారేజ్ మీద లవ్ మ్యారేజ్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది వెళ్ళా. నేను గిరగర లంచ్ అయిపోయింది, గిరగర తిరుగుతున్నాను. కానీ కడవి రాంబాబు గారు అని వాళ్ళ మేనమామ ఆయన, సరే ఎక్కడి నుంచి వెళ్దామని ఆయన పట్టుకున్నాను. ఆయన ఇప్పుడు మన లోకల్లో మనకి ఫిల్మ్ ఇండస్ట్రీకి చిన్న చిన్న ఆర్టిస్టులకు ఇవ్వడం కానీ లోకల్ మేనేజర్గా చేస్తున్నాడు. ఆయన లోకల్ మేనేజర్ చేస్తున్నాడు. సో ఆయన పట్టుకోవడం జరిగింది. ఇలాగ మా మేనగోళ్ళని అంటే ఇలాగా అంటే, ఆ తర్వాత అమ్మాయి నంబరు ఈ ఫోన్ నుంచి నేను దొంగలికి తీసుకున్నాను. అబ్బో, అప్పుడు 8 సిరీస్ నెంబర్ ఉండేది. ఆ తర్వాత ఎలాగంటే ఆవిడ అమ్మాయి బాగుందని చెప్పేసి కర్రా నాగబాబు గారు అని కెమెరామెన్ తెలుసు. వాళ్ళ ఫాదరు కర్రా, మన పేరేంటి, అయ్యో మా గురువు గారి పేరు మర్చిపోతున్నాను నేను. ఆయన ఫిల్మ్లో చేశారు, షార్ట్ ఫిల్మ్స్ మన పిలిచెట్టి రామరాజు గారు బాగా. అదే అదే తెలుసు, కర్రా సత్యనారాయణ గారు. అంత పెద్ద పేరునే మర్చిపోయాను. అయితే ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం, ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి, నువ్వు మళ్ళీ ఎందుకు ఆడుకోవడం, నువ్వు మెంటలా, నీకు పిచ్చా, నీకు మాకంటే ఏంటంటే అన్నీ కూర్చుని సెటిల్ అయిపోయి కూర్చున్నాను నేను, నువ్వు మళ్ళీ వెళ్ళు అని అంటే అబ్బాయి ఇలా అందరూ ప్రోత్సాహం చేస్తుంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ అమ్మాయి అక్కడ కనిపించింది. అబ్బో, సరే అని చెప్పేసి ఏంటంటే కట్ చేస్తే అమ్మాయి దాంట్లో షార్ట్ ఫిల్మ్లో మన టెలిఫిల్మ్ చేస్తున్నావు, అమ్మాయి హీరోయిన్, అమ్మాయి హీరోయిన్, నువ్వు ఎలాగా కో డైరెక్టర్ కొండి అంటే నానికృష్ణ గారు వాళ్ళతో బ్రదర్ కో డైరెక్టర్ ఉన్నారు దానికి. సరే మన పేరు మనోడి పేరు నాని అంటే అలానే పేర్లు మర్చిపోతూ ఉంటాను నేను. అదే మొత్తం మీద ఇండస్ట్రీలో లైఫ్ సెటిల్ కాకపోయినా లైఫ్ పార్ట్నర్ని ఎంచుకున్నారు. ఓకే, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అది కూడా వాళ్ళు ఇంట్లో ఒప్పుకోలే. ఇంట్లో ఒప్పుకోకపోతే లవ్ కదా, ఇంట్లో ఒప్పుకోతే వాళ్ళ ఫాదర్ వాళ్ళు బయట ఉంటారు. ఇంట్లో ఒప్పుకునేది ఏంటంటే తర్వాత ఎట్టగాలకు ఒప్పుకున్నదని 2 క్యాస్ట్లు ఉంటాయి. ఒప్పుకున్నా అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా బయట కంట్రీలో ఉన్నారు. సరే ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళ నాన్నగారిని ఒప్పిస్తే అప్పటికే మ్యారేజ్ ప్రొఫెసర్ వేరే వాళ్ళ దగ్గర ఎవరితో పెట్టారు. సరే అది కాదని అమ్మాయి నన్ను కావాలని చెప్పేసి గట్టిగా గొడవ జరిగినాయండి. అయితే వాళ్ళ పెద్దనాన్నగారు కాల్ పెరిగారు. వాళ్ళ పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. అంటే ముందు ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదండి. తర్వాత కలిసారా? ఈ చెప్పడం ఏంటంటే వాళ్ళ అక్క గారు అంటే క్లోజ్ అన్నమాట. అంటే మ్యారేజ్ వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిందా? అదే నేను అడుగుతుంటే. మీ అత్తయ్య గారు వాళ్ళు మ్యారేజ్ చేశారు, ఒప్పించుకుని
ఏం చేసినా అటు మీ తల్లిదండ్రులు బాధపడకూడదు, ఇటు మా తల్లిదండ్రులు బాధపడకూడదు. అదేలే మొత్తం మీద మ్యారేజ్ అయిపోయింది. పెంచారు కదా, మ్యారేజ్ అయిపోయింది. పెంచుకుని ఎలాగ ఎవరిదా చేపించుకోవాలంటే వాళ్ళ అక్క ఉంటుందండి, ఇక్కడ లక్కవరం అని. వాళ్ళ అక్కగారు చెప్పడంతో సరే, వాళ్ళ పెద్దనాన్న గారు అంటే భయం, చెట్టుకుంటారండి. ఓన్లీ అదే అగ్రిమెంట్ మీద, అదే కొంచెం పెద్దల ఒప్పందం మీద అయిపోయింది. మా పెద్దమ్మ గారు అందరూ పెంచి చేసి పిల్ల మీ రోజు బాగలేదు ఇలా సోన్స్ అని చెప్తే ఉంటాయి కదా. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇస్తుంటే వాళ్ళు ఆలోచిస్తారు, అలా ఆలోచించారు. ఈ పెద్ద ఆయన తీసుకుని చేశారు, అయిపోయింది. మొత్తం మీద మ్యారేజ్ అయిపోయింది. పిల్లలు ఎంతమంది? అయిపోయాం 0. చేసుకోవడం ఏంటి పెద్ద, ఏదో సేజింగ్ చేసాం, జైన్ సినిమాలా సేజింగ్ చేసాం. మరి నేనేంటి ఏం చేయను, తెలియదు నాకు. అక్కడ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, వచ్చాను. అవును కాదు, మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడే ఉన్నారు నర్సాపురం? నర్సాపురం కాదు, ఎలమంచిలోనే ఉన్నాను. మరి నర్సాపురం ఎప్పుడు వచ్చారు? ఎలమంచిలో ఇప్పుడు నేను యాడ్స్ ఎన్నుకున్నాను అనమాట. ఏం చేయలేదు అంటే మా అన్నయ్య గారు పాలకొల్లో ఒక ఆయన ఉన్నారు. ఆయన ఉన్నారు, పెద్దరాజు ఇలా కాదు, ఇలా చేసుకో, ఇలా చేసుకుంటే నీకు రోజుకి ఎంత వస్తాయి అలా ఉంటాయని. ఆయన బ్లడ్ బ్యాంక్ ఉన్నది ఆయనకి పాలకొల్లు. ఆయన శ్రీనివాస్ గారు అయినా ఆయన చెప్పడం, ఆయన సజెషన్ ఇవ్వడం, నేను నాకు ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. కానీ ఎల్లో రోజు చూసుకుని వెళ్ళాలంటే డబ్బులు రావడం, ఒక 500, 1000 అలా రావడం, పర్లేదు మనకి సెటిల్ ఇలా చేసుకోవచ్చు, మనం ఇలా చేసుకున్నాం బాగుంటుంది అని చెప్పేసి చేశాను. అలా అలా ఇది లైఫ్కి. మా నాన్నగారు ఏంటంటే ఒక స్థాయి కెరియర్ స్టార్ట్ చేశాడు, సెటిల్డ్ అనుకున్నాడు ఆయన. మనకి అంత బాధ కలిగితే మన పెన్షన్ వ్యక్తి, ఆయనకి అంత సెటిల్డ్ అన్న వ్యక్తి వచ్చి 0 అయిపోయి కూర్చుంటారు ఉంటుంది. ఫాదర్ బాధపడతారు కదా. అలా మా నాన్నగారు వీడికి బాధ పెయిన్ ఏంటో తెలియాలని చెప్పేసి ఆయన వదిలేశారండి. ఓ భార్యను తెచ్చుకున్నాడు. మన నెత్తి తెలుగుని ఉంటే ఆయన మన మీద ఆధారపడతాడు. బాధ్యత రావాలని నీ దారి చూసుకోమని చెప్పారేమో. అదే అవుతుంది. సరే, మన కొంచెం కొనిపెట్టలేనిది ఏంటంటే కోపం ఎక్కువ. ఆ కోపం రావడం, సరే ఇంకేమవుతుంది నాకు అని చెప్పేసి 1 కేజీ బియ్యంతో అలా స్థాయి నుంచి అలా మేమిద్దరం పట్టుదలతో కొనుక్కుని ఒకటి కొనుక్కుని వర్క్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి నర్సాపురం ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి నర్సాపురం రావడం జరిగింది. షిఫ్ట్ అయ్యారు. తర్వాత ఏ సంవత్సరం షిఫ్ట్ అయ్యారు? నేను 2016లో షిఫ్ట్ అయ్యాను. ఒక 1 year 1.5 year ఉన్నాను. 2016 ఎండింగ్లో 16-17 అంతే. ఓకే, ఇక్కడ నుంచి ఈ బ్యానర్లో యాడ్స్ చేసుకోవడం ఇది కొంతమంది మన జీవనోపాధి. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి కలిసారండి నన్ను, బ్యానర్స్ కడతాడు అబ్దుల్లా గారు అని. ఆయన దగ్గర నేను నేర్చుకుని ఇలా నేర్చుకుని రోజుకి ఎంత ఇచ్చేసేవాడు. తర్వాత ఇలా మన దుర్గా ఫ్లెక్స్, క్రియేటివ్ ఇలా అందరూ ఉన్నారండి. 5 star మోహన్ గారు వీళ్ళందరూ నన్ను ప్రోత్సహించారు. వర్క్లు అవ్వడం అని ప్రోత్సహించి, కొత్తగా వచ్చే మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పి ప్రోత్సహించడం. నాకు నెలకు ఒక 25,000 అలా వచ్చి ఉంటాడు. అలా సెటిల్ అయ్యమాట. అలా అయితే ఈ లైఫ్కి ఇదో ఇలా ఎంచుకున్నారు, కానీ డ్రీమ్స్ మాత్రం అలాగే ఉన్నాయి. మళ్ళీ వెళ్ళాలి, ఏదో సాధించాలి. మరి ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? ఏర్పడిపోయింది కదండి ఫ్యామిలీ సపోర్ట్. ఒప్పుకుంటారా? నువ్వు వెళ్ళు, నేను ఏదో చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఆవిడ ఫుల్ సపోర్ట్ అండి. నువ్వు వెళ్ళు అని. నువ్వు ఎక్కడి నుంచి ఏదో వచ్చావు, ఎంత కష్టపడి వెళ్ళావు నువ్వు, అలా కాదు నువ్వు అదే చేసుకో అంటే. మళ్ళీ అక్కడికి వెళ్ళాను, ఇండస్ట్రీకి వెళ్ళాలని మన మొదటి స్థానానికి వెళ్ళాలి. అవునవును, మొదటి స్థానానికి వెళ్ళి మళ్ళీ అదే కెరియర్ స్టార్ట్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఇక్కడ మెయింటెనెన్స్ ఉండాలి, ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఉండాలి. చాలా మంది కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదో ఏలేద్దాం ఫిల్మ్ ఇండస్ట్రీని అనుకుంటారు, తర్వాత తల్లిదండ్రులు కట్టిపడేస్తారు, అయిపోద్ది. ఇటు డ్రీమ్స్ని చంపుకోలేక ఇలా చేసుకోక, ఇలాగే అందరూ మన ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ కూడా ఇదే, ఈ వెళ్ళాలనే తపంతో ఇక్కడ బ్రేక్ అవడం, ఇటు ఆట ఆశలు చంపుకోలేక వీటిని ఇటు భారం మోయలేక అలా ఉంటే చేస్తున్నారు. సో మీది కూడా అదే సిచ్యువేషన్. మరి ఏంటి అంటే వెళ్ళడం అంటే అక్కడ ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడాక, లేకపోతే ఇంకోటి ఏదైనా, లేకపోతే స్క్రిప్ట్ రైటరా, ఏంటి ఏదైనా కథ ఉందా? ఏముంది? అంటే నాకు ఫోన్ వచ్చింది 2002లో ఫోన్ వచ్చింది. సరే ఏం చేయాలి, ఇదేనా మన కెరియర్, మనం ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళవలసిన, మనం ఏంటి, ఎలా ఉన్నాం అని ఫోన్ వచ్చిందండి. భవ్య క్రియేషన్ నుంచి ఫోన్ వచ్చింది.
అనంత్ ప్రసాద్ గారు. అనంత్ ప్రసాద్ గారు అంటే ఆయన నాకు చాలా డీపెస్ట్ ఆయన, భవ్య సిమెంట్ చైర్మన్. ఆయన డీపెస్ట్ అంటే ఒక రోజు సరే ఆఫీస్కి రా మాట్లాడుకోవాలి ఉందా అని అంటే ఒక రోజు నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తే ఆయన అన్నారు, ఏం రోజు ఏంటి, ఏం చేస్తున్నావు ఏంటి అనేది. ఏం లేదు సార్, ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి అని చెప్తే, సండేతో పని చేయి, అట్లీస్ట్ ఆయన అక్కడే ఉండి నాకు ఒక స్టోరీ రాసేది మంచిది. ఏంటంటే విలేజ్ బ్యాకప్ అంతా స్టోరీ ఉంటుంది కదా, అక్కడ రియల్ స్టోరీలు ఒకడొకడు అలా 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 చెప్పిన ఒక స్టోరీ రాసి నాకు అని చెప్పి అప్పటి నుంచి స్టోరీ నేను రాసుకోవడం జరిగింది. ఉన్నాయా, ఒకటి రెండు ఉన్నాయా, ఒక స్టోరీ ఉందా? ఒకటే స్టోరీ రాస్తున్నానండి. నా దగ్గర లారీ జోడు లారీ అన్న ఒక స్క్రిప్ట్ ఉంది, మాతృదేవ బావ సెక్వల్. అది మళ్ళీ దాన్ని కొంచెం మార్చుకోవాలని అంతే. అంటే నా అభిప్రాయం ఏంటంటే ఒక స్టోరీని పట్టుకుని వెళ్ళి అదే అవుతుంది అనే కాకుండా రెండు మూడు కాన్సెప్ట్లు పెట్టుకోండి. రెండు మూడు కాన్సెప్ట్లు పెట్టుకోండి. అవి ఒక డైరెక్టర్కి నచ్చినప్పుడు ఇంకో డైరెక్టర్ చూపించుకోవచ్చు. ఇది నచ్చిందా ఈ డైరెక్టర్ దగ్గర ఇది నచ్చలా, వేరే డైరెక్టర్ దగ్గర ఇది నచ్చుతుంది. అది ఎంచుకుని అంటే అంత దూరం కష్టపడి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్లో ఇది ఇప్పుడైనా సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సునీల్ గారికి కథ మాత్రం బాగా నచ్చిందండి. హీరో సునీల్ ఉన్నాడు కదా, ఆయనకి నచ్చితే ఈ స్టోరీ నాకు ఇచ్చేయండి భయ్యా, నేను నీకు ఒక 20 లక్షల దాకా ఇప్పిస్తాను, నేను ఈ స్టోరీ నాకు ఇచ్చేయండి అంటే. నేను ఆ స్టోరీ డిస్కషన్ నేను అనిల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూర్చుని చేసుకున్నాను. అది నా ఒక్కడ అభిప్రాయం కాదు కదండి, నేను ఇచ్చేయడానికి 20 లక్షలు తీసేసుకోవడానికి. నేను ఆ అబ్బాయి కూడా అంటే భయ్యా నువ్వు చేయలేకపోతే నేనే చేసుకుంటాను అని చెప్పేసి అనడం జరిగింది. కాబట్టి ఆ అబ్బాయి ఏదైనా చేసుకుంటాం భయ్యా వద్దు అని అంటే, ఆ అబ్బాయి మళ్ళీ సునీల్ గారు చాలా 6 months వచ్చేసాడండి. అప్పుడు మంచి ఫైర్. మరి ఏం చేశారా ఆ కథ తర్వాత ఆయనకి ఇచ్చేసాడు సునీల్ గారికి. ఎప్పుడైనా వస్తుందా స్టోరీకి? ఏమో రావచ్చండి. అప్పుడు ఆ మూమెంట్లో ఆయనకి ఇచ్చాడు. ఎవరో శ్రీకాంత్ గారును ఆయన కూర్చుని డిస్కస్ చేసుకుని హైదరాబాద్లో ఆయన ఇచ్చేసాడు. మరి ఇంకైతే నెక్స్ట్ ఒక కథతో మీరు మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తానంటున్నారు కదా. ఓకే అండి, మీరు మా స్టూడియోకి వచ్చి ఈ సినిమా ఇండస్ట్రీలో మీరు పడ్డ కష్టాలు, అలాగే ఇటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని అన్నీ పంచుకుని మా ప్రేక్షకులకి మళ్ళీ ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే వాళ్ళు ఓహో జక్కంశెట్టి పెద్దిరాజు ఇలా వెళ్ళి ఇన్ని కష్టాలు పడ్డాడు కదా అని ఒక ఆలోచన వచ్చేలా మీ కథ, యథార్థ కథ అందరికీ ఇది ఒక స్ఫూర్తిగా నిలబడుతుంది. సో మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులతో మీ మనోగతాన్ని పంచుకున్నందుకు మరోసారి మీకు ధన్యవాదాలు. ఓకే, మరో ఎపిసోడ్లో మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. బాయ్. Dum